హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. దానికి ముందుగా మీకు కావాల్సినవి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇవన్నీ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ పప్పులన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత ఎండుమిర్చిని వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుంటాం. వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా పొడిగా చేసుకుంటాం. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈలోపు మనం బెండకాయని మంచిగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న పీస్ కింద కట్ చేసేసుకోండి. తర్వాత పెనం పెట్టి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మంచిగా కాగనివ్వండి. కాగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులోకి వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇక్కడ మేము 1/2 కిలో బెండకాయల వరకు తీసుకున్నాం. ఇలా మంచిగా కలిపిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అలాగే చిన్న సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత అది ఇలా రోస్ట్ అయిన తర్వాత అందులోకి మనం కరివేపాకుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి మంచిగా ఒక 3-4 మినిట్స్ వరకు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. బెండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేసే విధానం. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం కారం ఏమి సపరేట్గా యూజ్ చేయడం లేదు. సో మీరు ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.